అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలావతి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో విషయానికి వస్తే ఒక చిన్న పాపకి బ్లౌజ్కి వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా లంగా చూద్దాం. దీనికంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి. ఇకపోతే ఇది బార్డర్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది లంగా బార్డర్ అనమాట. చాలా పెద్ద బార్డర్ వచ్చిందండి. పైన లైట్ కలర్ కనపడుతుంది కదా, అది మొత్తం లంగా అనమాట. ఆఫ్ అండ్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సగం లంగా వస్తే సగం బార్డర్ వచ్చేసింది. బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నామండి. ఆ పట్టు ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్ మొత్తం ఫినిష్ అయిపోయింది. అయితే బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ బ్లౌజే తీసుకున్నాం కదా, అందుకని ఒకటే థ్రెడ్ యూజ్ చేయాల్సి వచ్చిందండి. లంగా కలరు గోల్డ్ ఉంది కాబట్టి అక్కడక్కడ గోల్డ్ కూడా తీసుకున్నాను. ఆ చుట్టూ అవుట్లైన్ మాత్రం పింక్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నానండి. ఓవరాల్ నెక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఇంకపోతే కింద చిన్న బంచ్ ఇచ్చేసానండి, సింగిల్ బంచ్ పార్ట్ షేప్లో ఉంది. ఇది చాలా బాగుంది. కిందేమో లీవ్స్ వచ్చేసినాయి, చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం చూస్తుంది పెద్ద ఫ్లవర్ అనమాట. పక్కనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఆ పెద్ద ఫ్లవర్స్. ఇప్పుడు ఇవి ఖాళీగా కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ ఫ్లవర్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇదిగా ఇప్పుడు ఇంతమటికే మిషన్లో వర్క్ వచ్చింది. ఇప్పుడు ఆ ఫ్లవర్స్లో నేను వేరే ఫ్లవర్స్ పెట్టాను, అవి తర్వాత చూద్దాం. ఇంక ఇది వచ్చేటప్పటికి కింది పార్ట్ అనమాట. కట్ వర్క్ తీసేసుకున్నాను, బీడ్స్ కుడదామని అలా కట్ వర్క్ తీసుకున్నాను. ఫస్ట్ టైం అండి ఈ కట్ వర్క్ డే నైట్. చాలా నీట్ ఫినిషింగ్. మొన్న ఈ మధ్య కొత్తగా తీసుకున్నాను కదా, మనం యూట్యూబ్లో కూడా పెట్టాను వీడియో. ఆ కట్ వర్కేనండి. ఇది చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్. అయితే ఈ కట్ వర్క్ ఏంటంటే 2-3 కలర్స్ యూజ్ చేస్తే బాగా లుక్ వస్తుందండి. మనం 2 కలర్స్ అయినా బాగుండేది. అయితే నేను 2 కలర్స్ తీసుకున్నా, కానీ 2 కలర్స్ దగ్గర ఒకటే షేడ్లా అయిపోయినాయి. అందుకని ఒకటే కలర్ లా కనపడుతుంది. పైన కూడా అలా కట్ వర్క్ ఇచ్చేసాను బీడ్స్ ఇవ్వటం కోసం. ఇలా ఉందండి ఓవరాల్. ఇదనమాట, ఇంతవరకు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్స్, అదిగోండి ఫ్లవర్స్ పెడతానని చెప్పాను కదా, ఇదేనండి ఫ్లవర్స్. ఇందాక అక్కడ ఖాళీగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఫ్లవర్ కుట్టేశాను అనమాట. ఇదేంటంటే మిషన్ పైనే కుట్టానండి, మన కంప్యూటర్ వర్క్ మిషన్ పైనే. 3D వర్క్స్, 3D ఫ్లవర్స్ అని చూస్తున్నాం కదా ఇప్పుడు. ఇదనమాట అండి 3D ఫ్లవర్ అంటే. మొన్న కొత్తగా తీసుకున్న కట్ వర్క్ డిజైన్స్లోనే వచ్చింది ఈ ఫ్లవర్ కూడా, అందుకని ఈ పాపకి ట్రై చేశానండి. అదిగోండి చూడండి ఒకసారి. కుట్టకముందు ఇలా ఉందండి ఫ్లవర్. ఈ 2 ఫ్లవర్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఆ ఫ్లవర్ కుట్టకముందు వర్క్ వచ్చింది ఓన్లీ అంతవరకే మనకి సిస్టంలో చూపించిన వర్క్. అయితే అలా కాకుండా ఇలా మళ్ళీ దాని మీద ఈ ఫ్లవర్ పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని ట్రై చేశాను. ఆ ఫ్లవర్ ఈ క్లాత్ మీదే కుట్టేసేసి వాటిని కట్ చేసేసుకొని సాంబ్రాణి కడ్డీతో కాల్చి ఆ పీసులు అవి కనిపించకుండా అనమాట అలా కుట్టేసేసానండి. చాలా బాగుందండి, చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. అదిగోండి అక్కడ 2 బెజ్జాల్లా కనపడుతున్నాయి కదా హోల్స్, అక్కడే ఆ ఫ్లవర్స్ వేసి కట్ చేశాను. చాలా బాగున్నాయండి. పోతే ఇంక ఇది హ్యాండ్స్కి తీసుకున్నానండి. హ్యాండ్స్ బోర్డర్ వరకే కట్ వర్క్ తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే ఫుల్ వర్క్, హ్యాండ్ మొత్తం ఫుల్ వర్క్ చేసేసుకోవచ్చు మనం. అయితే వాళ్ళు ఏంటంటే చిన్న పాప కదా, పఫ్ హ్యాండ్స్ ఇవ్వమన్నారు కదా, అందుకని బోర్డర్ వరకే పింక్ కలర్ మీద ఇలా కట్ వర్క్ తీసుకున్నాను. పైన మొత్తం పఫ్కి లంగాలో పీస్ తీసుకుందామండి స్టిచ్ అయిపోయేటప్పుడు. ఇది ఓన్లీ బోర్డర్ వర్కే అనమాట. ఆ కట్ వర్క్లో బీడ్స్ కుట్టేసేద్దాం. ఇదండి ఓవరాల్ బ్లౌజు లంగా అనమాట. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూసేద్దాం ఇప్పుడు ఎలా ఉందో. బార్డర్ అని చెప్పుకున్నాక పెద్ద బార్డరు, పైన లంగా అనమాట. హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పానుగా, ఇదే అనమాట. సగం లంగా కనపడుతుంది, సగం బార్డర్ కనపడుతుంది. ఇది వచ్చేటప్పటికేమో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. కట్ వర్క్ బీడ్స్ ఇస్తానని చెప్పాను కదా, బీడ్స్ కూడా కుట్టేసేసానండి. చాలా లేట్ అయిపోయింది. గురువారం నైట్ అండి ఈ వీడియో, గురువారం నైట్ అనమాట. బాగా లేట్ అయిపోయింది, లేట్ నైట్ అంటారు చూసారు, అలా బాగా పొద్దుపోయాక ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అందుకే క్లారిటీగా లేదండి వీడియో. ఉదయాన్నే శుక్రవారం కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, అందుకోసం లేట్ అయింది. పోతే ఇంకా హ్యాండ్స్కి కూడా అలా బీడ్స్ ఇచ్చేసాను. కుందన్స్ అంటించేసానండి గమ్తో. వీడియో జాకెట్ అయితే స్టిచ్ చేశాక చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియోలో మీకు సరిగా కనిపించట్లేదులేండి, చీకటిగా ఉన్నట్టుంది. ఓవరాల్ లంగా జాకెట్ అయితే ఇదండి. ఇలాంటి వర్క్స్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన నా నెంబర్ కనపడుతుందండి. ఈరోజు వీడియో ఇదండి. మరొక వీడియోతో కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.